హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ తల్లారి శ్రీకృష్ణ, ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్. సో గత 3-4 రోజుల నుంచి మనం ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ చూస్తూనే ఉన్నాము. సో ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒకలాగా, ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి ఒకలాగా, ఛాంబర్ వాళ్ళు ఒకలాగా, అందరూ ఒక్కొక్కలాగా చెప్పారు. అది వాళ్ళ పర్సనల్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు సమిష్టిగా చేసింది అనుకోవచ్చు. బట్ యాజ్ ఏ ఒక ప్రొడ్యూసర్గా నేను నమస్తే సేఠ్జీ, దక్ష, మిస్టరీ, ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డ్ ఈ సినిమాలన్నీ రిలీజ్ చేసినప్పుడు నాకు కూడా ఒక అవగాహన కలిగింది. ఇక్కడ అందరూ ఆ నలుగురు అని కొంతమందిని పోర్ట్రేట్ చేస్తున్నారు. సో పోర్ట్రేట్ చేసినంత మాత్రాన అక్కడ నెగిటివ్ కాదు అది. ఎందుకంటే చాలామంది ఆ నలుగురు అని పోర్ట్రేట్ చేస్తారు. ఇక్కడ ఎవరి టాలెంట్ ఎవరిది సొత్తు కాదండి. ఇక్కడ ఎందుకంటే ఏ నలుగురైనా, ఏ 10 మంది అయినా, ఎవరైనా కూడా మన సినిమాలో కంటెంట్ బాగుంది అంటే ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్కి వస్తాడు. బ్లాక్లో అయినా సినిమా టికెట్ కొని సినిమా చూస్తారు. లేదు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమా నచ్చింది అన్నప్పుడు వాళ్ళు నియరెస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూస్తారు. ఇకపోతే ఆ నలుగురు చేతిలోనే థియేటర్లు అన్నీ ఉన్నాయి అన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే కోవిడ్ తర్వాత నుంచి ఏ థియేటర్ ఓనర్స్ అయినా, ఏ లీజర్ అయినా, ఏ ఎగ్జిబ్యూటర్ అయినా థియేటర్లు రన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలన్నా, వాళ్ళ థియేటర్ మెయింటైన్ చేసుకోవాలన్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్న క్షణంలోనే కొంతమంది సంస్థలకి, మైత్రి వాళ్ళు కానివ్వండి, ఏషియన్ సురేష్ వాళ్ళు కానివ్వండి, దిల్ రాజు గారు కానివ్వండి, లైక్ ఇలాంటి ఏ సంస్థలకైనా వీళ్ళు టైఅప్ అవుతున్నారు. లీజింగ్కి ఇస్తున్నారు థియేటర్లు. అంతే మాత్రాన నా సినిమా రిలీజ్ అవుతుంది, నా సినిమాని కిల్ చేయాలని మాత్రం ఆ నలుగురు అనుకోరు, ఎవరు అనుకోరు. సో దయచేసి మనలో మనం పోట్లాడుకుంటూ, మనలో మనం నేను కాదు తప్పు, నువ్వు తప్పు చేసావు అనుకుంటూ ఒకరి మీద ఒకరు ఇట్లా సాకులు చెప్పుకోకుండా. ఎందుకంటే మీడియాకి ఎలా వెళ్ళిపోయిందంటే బయటికి, ఇప్పుడు నిన్న జూన్ 12 పవర్ స్టార్ హరిహర వీలమల్లు సినిమా రిలీజ్ అవుతుంటే సార్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళింది న్యూస్ అంటే, సార్ మీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రీలో థియేటర్లు మూసేస్తున్నారు అనే క్వశ్చన్ తీసుకెళ్ళారు నెగిటివ్గా. సో ఆ నెగిటివిటీ అనేది పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏదున్నా జరిగినా ఇంటర్నల్గా జరగాలి. ఫైనల్ డిసిషన్ అనేది బయటకు వెళ్తే బాగుంటుందని కోరుకుంటూ, అదేవిధంగా పక్కనున్న ప్రొడ్యూసర్స్ అయినా, పక్కనున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థలైనా ఏం తెలియకుండా ఎవరు న్యూస్ రాసి స్ప్రెడ్ చేయొద్దు అని కోరుకుంటున్నా. సో వయసులో చిన్నోనైనా నాకున్న అనుభవం కొద్దీ ఈ వీడియో చెప్తున్నాను. సో దయచేసి ఆ నలుగురు అని, ఆ 10 మంది అని వాళ్ళ పేర్లు చెడగొట్టుకుంటూ వాళ్ళ చేతిలో సినిమా ఇండస్ట్రీ ఇది ఏదో ఉందన్నట్టు మీరు క్రియేట్ చేయొద్దు. వాళ్ళు మనలాంటి ప్రొడ్యూసర్సే. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా అందరు ప్రొడ్యూసర్స్, అందరు డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్, ప్రేక్షకులు థియేటర్కి ఏ విధంగా రావాలనే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకొక పాయింట్ ఇందాక చెప్పడం మర్చిపోయా. బేసిక్గా అసలు థియేటర్లు బంద్ అవ్వాలి అనేది ఒక సమస్య అనేది ఎక్కడ రైజ్ అయింది అంటే, థియేటర్ ఎగ్జిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది షేర్ బేస్లో, కొంతమంది రెంటల్ బేస్లో థియేటర్లు రిలీజ్ చేయాలి అనే వర్షన్లో సమస్య స్టార్ట్ అయితే, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఆ ప్రశ్న కాకుండా ఏమైపోయిందంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకుంటున్నారు, ఆ నలుగురు, వీళ్ళు వాళ్ళు అనుకుంటూ ఒక సమస్య దగ్గర నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళింది. సో దయచేసి దీనికి త్వరగా ఫిలిం ఛాంబర్ వాళ్ళని కానివ్వండి, లేదంటే మన ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు కానివ్వండి, ఒక కొలిక్ తీసుకొచ్చి దీనికి ఒక సొల్యూషన్ చూపిస్తే బాగుంటుంది. ఇకపోతే చిన్న సినిమాలకైతే ఖచ్చితంగా నేనేం చెప్తానంటే, ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెద్ద థియేటర్ ఉంటుంది. ఖచ్చితంగా చిన్న సినిమా వేయాలి అంటే వాళ్ళు రెంటల్ అడుగుతారు. లేదంటే ఏ సెంటర్లో, వరంగల్ లేదా ఖమ్మం అలాంటి ఏరియాల్లో థియేటర్లు ఖచ్చితంగా కావాలి అంటే మాలాంటి సినిమా వాళ్ళు, ఖచ్చితంగా చిన్న సినిమా వాళ్ళు థియేటర్కి రెంట్ అడుగుతారు. కానీ చిన్న సినిమాలకి షేర్ బేస్ అనేది చాలా బాగుంటుంది అనేది నా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. సో పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే మేము నడుచుకుంటాం. థ్యాంక్ యూ.